ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. మహాదేవ నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాన్. ఎలా ఉన్నారు గురుగారు? చాలా రోజులైన చూసి మన వీడియోలు చేయక కూడా చాలా రోజులు అవుతుంది. ఏ విధంగా ఉన్నారు? ఎలా ఉన్నారు? వారికే తెలుసు ఎంతమంది అంటే ఎక్కడెక్కడి నుండో అందరికీ కూడా అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు. చాలా మంది నన్ను కలిశారు. ఈ దగ్గర దగ్గర 1.5 monthలో ఒక 100 మంది నన్ను డైరెక్ట్గా కలవడం జరిగింది. ఒక 100 మంది మినిమం. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఒక్కొక్కరికి ఒక రకరకాలైనటువంటి సమస్యలు, డబ్బు ఉన్నోరికి ఒక సమస్య, లేని వారికి ఒక సమస్య అన్నట్టుగా ఇక్కడ మళ్ళీ గురుగారు మీరు చెప్పినట్టుగా మా జీవితంలో జరుగుతూ ఉన్నది, మీరు చెప్పింది అక్షరాల మా జీవితం, అసలు మీరు సీసీ కెమెరా పెట్టేమైనా చూసారా అనే విధంగానే మా జీవితంలో జరిగింది. తక్కువ ఆలోచించకుండా అపాయింట్మెంట్ తీసుకొని మేము వచ్చాము అని ఒకరు అంటే, మరొకరు ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్టుగా నాకు వివాహం బ్రేక్ అయింది దగ్గర దాకా వచ్చి, అసలు ఇలాంటి సన్నివేశాలు ఇవన్నీ మీకు ఎట్లా తెలుసు? ఒకటే చెప్తున్నాను నేను. అంటే విషయం ఏమిటి అంటే, ఒక సాధన, అమ్మవారి సాధన ద్వారా ప్రతిదీ సాధించవచ్చును. అందులో మన యొక్క సబ్జెక్టు. నేను చెప్పేది ఒకటే, నేను చెప్పేది ఒకటే ఏమిటి అంటే, మీ జీవితము మధ్యలో ఆగింది అని బాధపడుతున్నారా? అది మళ్ళీ మనము అత్యంత అద్భుతంగా ముందుకు తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక చెట్టు పూర్తిగా ఎండిపోయింది, దాన్ని మరి మనం కొత్త విత్తనం పెట్టడమా లేదా ఏమిటి అనేటువంటిది ఆ పరిశోధన చేసుకొని మనం ముందుకు వెళితే బాగుంటుంది. గురుగారు, శని వక్ర దృష్టి ప్రభావం అంటూ ఉన్నారు. మరి శని వక్ర దృష్టి ప్రభావం వల్ల తులారాశి వాళ్ళకి మరి రాబోయే కాలం ఎలా ఉండబోతుంది? దీని ఇంపాక్ట్ అనేది ఎంతకాలం ఉంటుంది? ప్లస్లు మైనస్లు తెలియజేయండి. ఏ విషయాల్లో వీళ్ళు ఎక్కువగా జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది అంటారు? తప్పకుండా అండి. తులారాశి అనగానే ఫస్ట్ నా గుండె బరువెక్కిపోతుంది నిజంగా. ఈ తులారాశి వారు ఎంతటి ఇబ్బందులను ఫేస్ చేస్తున్నారు అనేది అది వారికి నాకు మాత్రమే తెలుసు నిజంగా. ఇందాక చెప్పా కదా ముందు, చాలా మంది రావడం జరిగిందని. అందులో ఆల్మోస్ట్ తులారాశి వారు ఒక 35% మంది ఉన్నారు. నాతో మాట్లాడిన వారు, నన్ను కలిసిన వారు గత ఈ 1.5 monthలో. అయితే వాస్తవానికి 2017లో బాగాలేదు అని చెప్పాను వారికి. గురుగారు మీరు చెప్పింది కరెక్ట్, 17లో బాగాలేదని చాలామంది అన్నారు. 2025 ఈ పీరియడ్ అంతా బాగాలేదు. స్టిల్ ఈ రోజు వరకు 2026 మనకు జూన్ జూలై వరకు కూడా పెద్దగా ఏం లేదు. దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోతున్నాయి పనులు. మరి ఈ తులారాశి వారు కూడా తండ్రినో తల్లినో కోల్పోయిన దాఖలాలు ఉన్నవి గడిచిన 1.5 yearలో. ప్రదేశ మార్పులు ఉన్నవి, స్థాన చలనాలు ఉన్నవి. మరి నేను చెప్పేది ఒకటే, గురువు వీరికి నవమ స్థానంలో, లక్ష్మీ స్థానంలో ఉన్నప్పటికీ కూడా యోగించలేదు. 2025లో ఇబ్బందులు ఎదుర్కొన్నారు అంటే ఎందుకు అని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? మీరు అక్కడే ఉంటారా? విషయము మీరు ఏమిటి అనేటువంటి విషయాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసే బాధ్యత మీదే, అవునా కాదు? ఇప్పుడు మనకు అనారోగ్య సమస్య వచ్చింది. అనారోగ్య సమస్య వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్తాం కదా, బాగున్నప్పుడు ఎందుకు వెళ్తాం? సమస్య వచ్చినప్పుడే వెళ్తాం. కనుక మీకుండేటువంటి ఆ సమస్యను గురించి నా దగ్గరికి రండి అని నేను చెప్తున్నాను. నా దగ్గరికే రండి అని నేనేం ఎందుకు చెప్తున్నాను? ఈ వీడియో మొత్తం చూస్తే అర్థమవుతుంది. భూ సంబంధిత మనీ ఇన్వెస్ట్మెంట్ చేసి పోగొట్టుకున్న వాళ్ళు, ఈ స్టాక్ మార్కెట్ కానీ, ఈ ట్రేడింగ్లో కానీ, అదేదో కాయిన్లల్లో కానీ డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు, వాళ్ళని నమ్మి ఇవ్వడాలు, నీకెందుకు ఇన్ని డబ్బులు ఇచ్చేయి, నీకు నెలకింత ఇస్తాను అని చెప్పడాలు, తీసుకొని పోవడాలు, డబ్బులు మొత్తం వెళ్ళిపోయినాయి అని చెప్పి అనడాలు, ఒక దొంగలాగా బతికినటువంటి దాఖలాలు కూడా ఉన్నవి వీరికి గడిచిన సంవత్సరంన్నరలో. 100 రూపాయలకు కూడా ఇబ్బంది ఎదుర్కొన్నటువంటి దాఖలాలు వీరివే.
మరి వీరంతా మంచివారు ఎవరు లేరు. తులారాశి అంతా అద్భుతమైన వారు, మంచివారు ఎవరు లేరు. ఎప్పుడైనా మనకు ఒక రూపాయి వస్తుందంటే దాన్ని ప్రసాదం తీసుకోవాలి, సపరేట్గా ఊరుకోవాలి. దీనిని నలుగురికి చెప్పేసరికి, ఆ నలుగురితో ఇన్వెస్ట్మెంట్ చేయించేసరికి మీరే ఇవాళ ముఖం చెల్లకుండా అయింది. అధికంగా వాదించడం, నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అనే విధంగా వాదించడం, మీరు ఎక్స్పెక్టేషన్ చేయలేని డాక్యుమెంట్ రిలేటెడ్, పేపర్ రిలేటెడ్ ఇష్యూస్, అది ఐటీ కానీ లేదా ఏమైనా పేపర్స్ మిస్ అయిపోవడాలు కానీ, మీకు తెలియకుండానే సంతకాలు పెట్టడం కానీ ఎన్నో జరిగిపోయినవి ఇలాంటివి. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు శని వక్రము వీరికి ఈ యొక్క జూలై 27 నుండి డిసెంబర్ 11వ తారీఖు వరకు ఉండేటువంటి శని వక్ర దృష్టి ఈ యొక్క తులారాశి వారికి కొంత ఫేవరబుల్గా మాత్రం ఉండబోతున్నది. ఇది సత్యం. అయితే గతంలో నిలిచిన పనులు ముందుకు వెళ్ళడం, బిజినెస్ రిలేటెడ్ ఏమైనా కొత్త అవకాశాలు రావడాలు, వివాహం కాని వారికి వివాహం జరగడాలు, స్థాన చలనం చెందడాలు, ప్రదేశ మార్పులు చెందడాలు, కొత్త పార్ట్నర్షిప్తో ఏమైనా కొత్తగా బిజినెస్ మొదలు పెట్టాలి అనేటువంటి ఆలోచనలు, వైవాహిక జీవితంలో భార్యాభర్తలలో తెలియని ఒక అనుమానాలు మొదలవడాలు, భార్య ఫోన్ భర్త చెక్ చేయడం, భర్త ఫోన్ భార్య చెక్ చేయడం కానీ, ఇలా చెక్ చేసే సందర్భంలో భర్త ఎవరితోనో మాట్లాడుతున్నాడు అని కానీ, భర్త ఎవరితోనో ఫోటో దిగాడు అని కానీ, ఇలాంటి విషయాలు మీకు చర్చనీయాంశంగా మారడం, ఈ విషయాన్ని పిల్లల ముందు చర్చించడం, ఆ తండ్రికి అవమానం అనిపించి సూసైడ్ అటెంప్ట్స్ చేసుకోవడాలు, లేదా ఒక 55 సంవత్సరాలున్నటువంటి తండ్రి 23, 24, 25 సంవత్సరాలు ఉన్నటువంటి ఇక 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఒక స్త్రీతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు అనేటువంటి వార్త తెలిస్తే ఎట్లుంటుంది? చాలా చెండాలి. సో ఇలాంటివి ఎన్నెన్నో కూడా సిచ్యువేషన్స్, బాధలు అంతా ఇంత కాదు, చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు. అయితే ఈ శని వక్ర దృష్టి ద్వారా మనం చెప్పినవి జరగబోతూ ఉన్నవి. ఇప్పుడు కొంత నర దృష్టి ఉండబోతూ ఉన్నది. పిల్లలలో కొంత తులారాశికి సంబంధించినటువంటి పిల్లలు అనారోగ్య సమస్యలు కానీ, వాహన ప్రమాదాలు కానీ పిల్లలకు జరిగే ఛాన్స్ ఉంది. అదేవిధంగా తులారాశి సంబంధిత స్త్రీలు ఎవరైతే ఉంటారో వారికి మీ జీవితంలోకి కొత్త వ్యక్తి ఎంటర్ అవ్వడం, ఆ కొత్త వ్యక్తి ద్వారా కొత్త ప్రపంచాన్ని చూడడం, అదేవిధంగా కొత్త ప్రపంచాన్ని చూస్తున్నాను అనే విధంగా మీరు ఊహించుకొని అతనితో కొన్ని రోజులు ట్రావెల్ చేయడం, అతను మిమ్మల్ని వదిలేయడం, మీరు బాధపడడం, దిగులు పడడం, చాలా విషయాలు అయితే జరగబోతూ ఉన్నవి, ఆల్రెడీ జరిగినవి కొంత. సో చాలా జాగ్రత్తగా ఉండండి. అనూహ్యమైనటువంటి నష్టములు, ప్రమాదాలు, తగాదాలు, నీచమైనటువంటి స్త్రీలతో కానీ పురుషులతో కానీ కొన్ని వివాహేతర సంబంధాలు పెట్టుకోవడాలు, మనశ్శాంతి లేకుండా ఉండడాలు, అధికంగా శ్రమించడము, ఎంత శ్రమించినా ఫలితం తక్కువగా ఉండేటువంటి పరిణామాలు, ఇవి కూడా ఆలోచించుకోదగ్గ విషయం. అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క తులారాశి వారు ఉన్నారో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, విప్ప నూనె, అదేవిధంగా నువ్వుల నూనె రెండింటినీ కలిపి
రాముల వారి దేవాలయంలో దీపారాధన చేయడం ద్వారా వీరికి కొంత శుభ ఫలితాలు ఉంటవి. అదేవిధంగా విపరీతమైనటువంటి భయాందోళనలో కొంత ఉండే సిచ్యువేషన్, ఏదో ఒక వ్యాధి పీడ, ఒక వ్యాధి మిమ్మల్ని వెంటాడేటువంటి పరిస్థితి ఉంటుంది. తెలియకుండానే అది బీపీఓ, షుగరో, లైక్ బ్రెయిన్ రిలేటెడ్ కానీ, క్యాన్సర్ రిలేటెడ్ కానీ, ఇలాంటి సంబంధించిన విషయాలలో వంశపారంపర్య వ్యాధులు ఏవైతే ఉన్నాయో అవి చూసుకోండి. సో తప్పకుండా తులారాశి వారు రాబోయే సంబంధం ఏదైతే ఉందో 1కి 10 సార్లు ఆలోచించుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. ఇంకా ఇవి కాక మీ వ్యక్తిగతంగా ఎలాంటి కోరికలు ఉన్నప్పటికీ కూడా అవి నెరవేరట్లేదా, తప్పకుండా నాతో మాట్లాడండి. నాతో మాట్లాడక ముందు, మాట్లాడిన తర్వాత, కరెంటు లేకముందు, కరెంటు వచ్చిన తర్వాత ఏ విధంగా మీ జీవితంలో ఒక వెలుగు ఉంటుందో ఆ విధంగా వన్స్ నన్ను కలిసిన తర్వాత కలవక ముందు అనేటువంటిది మీ జీవితంలో ఖచ్చితంగా ఉంటుంది. ఇది 100కు 200%. ఎన్ని రోజులు అని చెప్పి ఇవి చూసుకుంటూ ఉండిపోతారు. మీ జీవితాన్ని మార్చుకునే అద్భుతమైన అవకాశం మీ చేతిలోనే ఉంది. సో మీకు నాకు కేవలం మొబైల్ ఒకటే దూరం. మంచి విశ్లేషణ అందించారు గురుగారు, ధన్యవాదాలు. మహాదేవ.